ఏదో మొత్తం మీద కమిషనర్స్ అయితే లాగారంట. దాని మీద టీడీపీ మీడియా గాని, టీడీపీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని గట్టిగా ఫోకస్ చేసి ఆ కుర్రోడి జీవితాన్ని అయితే బయటపెట్టారు. ఈ లోపల ఆ కుర్రోడికైతే రావాల్సిన క్రౌడ్ ఫండింగ్ అయితే వచ్చింది. దాంతో ఆ కుర్రోడినైతే మాత్రం బెంగుళూరు హాస్పిటల్‌కి తీసుకెళ్లారంట. బెంగుళూరు హాస్పిటల్‌లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. అసలు ఇక్కడ ఏంటంటే ఈ క్రౌడ్ ఫండింగ్ వసూలు చేసే క్రమంలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా కమిషన్స్‌లో ఎక్కడో కూడా చిన్న మిస్టేక్ అయ్యి మొత్తం మీద ఆళ్ళకి సరిగిన వాటాలు అందకో మొత్తం మీద ఆళ్ళాళ్ళు కొట్టుకొని వాళ్ళకాళ్ళే బయటపడిపోయి ఈరోజు టీడీపీ మీడియాకో లేకపోతే టీడీపీ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి అయితే మొత్తం గట్టిగా దొరికారు. దొరికిన తర్వాత వీళ్ళు ఎటువంటి మోసాలు చేస్తున్నారు, అసలు క్రౌడ్ ఫండింగ్‌కి వీళ్ళు ఎటువంటి పెయిడ్ ప్రమోషన్స్ వాడుతున్నారు, వీళ్ళొక్కళ్ళే కాదు యావత్ ఇండియాలో ఇటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేసే అక్రమాలు, మోసాలు అనేవి బయటకొస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు ఇయ్యే నమ్మి వాళ్ళకే ఏస్తా ఉంటారు. ఎందుకంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి. అసలా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవడైతే ఉన్నాడో అతని పేరు నవీన్ రామ్‌సింగి అంట. ఆ నవీన్ రామ్‌సింగ్ యొక్క ఫ్యాన్స్ పేజ్ అని ఒకటుందంట. ఆ ఫ్యాన్స్ పేజ్‌లో ఉన్న జనానికి మరి అతను డబ్బులిస్తాడో లేకపోతే ఇంకేం చేస్తాడో తెలీదు. వాళ్ళందరూ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్‌లో రెడీగా ఉంటారంట. అతనికి ఎవరైనా యాంటీగా మాట్లాడితే మాత్రం ఇమ్మీడియేట్‌లీగా రిపోర్ట్ కొడతారంట. అంటే ఛానెల్స్ లెగిసిపోయేలాగా. ఇలాంటి దిక్కుమాల వ్యవస్థలు మన ఇండియాలోనే ఉంటాయి. ఎందుకంటే 144,00,00,000 మంది జనాభాలో ఎవడెక్కడ ఉంటాడో తెలీదు. ఇంక దానివల్ల ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని సార్ట్ ఔట్ చేయాలంటే పోలీస్ ఆఫీసర్స్‌కి స్టేట్ దాటి స్టేట్ ఎళ్ళడానికి కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఉండవు. ఈ లోపల జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతూ ఉంటది. ఏదేమైనా గాని ఇక్కడ ఈ కుర్రోడి విషయంలో మాత్రం క్రౌడ్ ఫండింగ్ వసూలు చేసే విషయంలో ఆ నవీన్ అనే అబ్బాయి అయితే మాత్రం ఫుల్‌గా సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయ్యి మరి ఎంత అయితే కమిషన్ దొబ్బేసాడో తెలీదు గానీ 70,00,000 అంటున్నారు ఒకళ్ళు, 2,00,00,000 అంటున్నారు ఒకళ్ళు, ఒకళ్ళు 30,00,000 అంటున్నారు. వాటెవర్ అయన్నీ పక్కన పెడితే కుర్రోడికైతే మాత్రం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ విషయంలో మాత్రం సంతోషించాలి. కానీ నా కంటెంట్ అయితే మాత్రం అది కాదండి. ఎందుకంటే దాని గురించి నాకు పూర్తిగా తెలీదు. అది యూట్యూబ్‌లో చూసే మీకు చెప్తున్నాను. ఎందుకంటే మన యువ సామ్రాట్ గారు, లేకపోతే మహీధర్ గారు, లేకపోతే ఇలా వాటెవర్ ఈళ్ళందరూ కలిపి అదేదో కంటెంట్ చేసి పెడుతుంటే అది చూసుకొని కొంచెం నాలెడ్జ్‌తో చెప్తున్నా. నా కంటెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్ఎంఏ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న ఇటువంటి పిల్లలకి మన గవర్నమెంట్ ఎటువంటి భరోసా ఇవ్వబోతుంది? ఇవ్వాలి అనే దాని మీద నేను మాట్లాడుతున్నానండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రాబ్లమ్‌తో పుట్టే పిల్లలు దాదాపుగా 2,500 మంది ఉంటున్నారంట. ఎందుకంటే దాదాపుగా 2,50,00,00,000 మంది పిల్లలు పుడుతుంటే ప్రతి సంవత్సరంలోను, ప్రతి సంవత్సరంలో 2,50,00,00,000 మంది పిల్లలు పుడుతుంటే అందులో 2,500 మంది ఎస్ఎంఏ ప్రాబ్లమ్‌తో పుడుతున్నారు. అంటే జెనెటిక్ ప్రాబ్లమ్ వాళ్ళేంటంటే మనిషి తయారవ్వడం. వాడు పాప పుడతాడు గానీ వాడు పాలు కూడా మింగి జీర్ణించుకోలేని వ్యవస్థలో పుడతాడు. అంటే జెనెటిక్ ప్రాబ్లమ్. అయితే ఇది ఎస్ఎంఏ ప్రాబ్లమ్. కానీ అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా మల్టీ ఉంటాయి. ఒకళ్ళకేంటంటే చెవికి పనిచేయదు, ఒకడికి ముక్కు పనిచేయదు, ఒకడికేమో పోలియో కాలుతో పుడతాడు. ఇలాంటి వ్యవస్థలో దాదాపుగా ప్రతి 10,000లోనూ 500 మంది పుడుతున్నారంట. సో, ఆ విధంగా చూస్తే 2,50,000 మందో, 3,00,000 మందో ప్రతి సంవత్సరంలోను ఇటువంటి పిల్లలు పుడుతున్నారు. వీళ్ళందరికీ ట్రీట్మెంట్ గవర్నమెంట్ చేయించలేదు. అలాగని వీళ్ళందరికీ ట్రీట్మెంట్ నిజంగా తల్లిదండ్రులు కూడా చేయించుకోలేరు. అంటే ఇక్కడ సమస్య ఎక్కడుంది అంటే గవర్నమెంట్‌కి అండ్ ఈ పౌరుడికి మధ్య డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంటు స్టేట్‌ల వైజ్డ్‌గా సీఎంలనిచ్చింది. ప్రాంతాల వైజ్డ్‌గా ఎంపీలని, ఎమ్మెల్యేలనిచ్చింది. ఏరియా వైజ్డ్‌గా ఎంపీటీసీలని, ప్రెసిడెంట్‌లనిచ్చింది. అలాగే ప్రతి చోట కూడా ప్రతి ఒక్క అధికారి ఉంటాడు. వీఆర్‌ఓ, ఎంఆర్‌ఓ, డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరికీ కూడా ప ఈ జనాభాను పట్టించుకున్నంత అవగాహన లేని నాలెడ్జ్డ్ ఎడ్యుకేషన్స్‌తో మన ఇండియన్ గవర్నమెంట్ రన్ అవుతుంది. ఇది ఎందుకంటున్నానంటే మీకు అర్థం అవ్వాలనేసి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంటు ఇటువంటి పిల్లలు పుట్టకుండా ఆపి ఆహ్, యో పెయిడ్ ఎమోషన్ దాన్నేమంటారు పెయిడ్ ప్రమోషన్ అంటారా? లేకపోతే గట్టి ప్రమోషన్ అంటారా? లేకపోతే ప్రమోషన్ అంటారా? ఎందుకంటే ఈ న్యూస్ పేపర్స్‌లోనో లేకపోతే ఈ సినిమా థియేటర్స్‌లోనో జనగణమన గురించో లేకపోతే క్యాన్సర్ గురించో ఇంత గట్టిగా ప్రమోషన్ చేస్తున్న ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఇటువంటి విషయంలో కూడా గట్టిగా ప్రమోషన్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంత ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటది కాబట్టి వాళ్ళు మొగుడు పెళ్ళాలు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలాగుండాలి, దాని మీద మెడికల్ వ్యవస్థ ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు మెడికల్ అనే దాని మీద పూర్తి అవగాహన ఉండట్లేదు. దాంతో ఎవరు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో కూడా తెలుత్తలేదు. వాళ్ళకి మీరు కళ్యాణ్ వాస్‌తో లేకపోతే పిల్లోడు పుడితే శిశు సంక్షేమం అని చెప్పి ఏదో కొంత డబ్బులిచ్చి దులిపేసుకోవడం కాకుండా, అసలు ఆ పథకాలను క్యాన్సిల్ చేసేసి
ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళకి మెడికల్ టెస్టులు చేయించండి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే వీళ్ళకి పుట్టబోయే పిల్లలు గాని, లేపోతే వీళ్ళ దాంపత్య జీవితం గాని, వీళ్ళ ఫ్యూచర్‌లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే ఎటువంటి పరిష్కారం ఉంటుంది అనే దాని మీద మీరు మెడికల్ టెస్టులు చేయిస్తే వాళ్ళ లైఫ్ అనేది బావుంటుంది గదా! లేకపోతే మీరిచ్చే ఆరోగ్యశ్రీ సరిపోక జీవితాంతకాలం బతకాలాళ్ళు. మీరు ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు. కానీ ముందు వాళ్ళకున్న సమస్యని మీరు రెక్టిఫై చేసి ఒక టెస్ట్‌కి డబ్బులిచ్చుంటే ఇటువంటి సమస్యలు రావు కదా! గవర్నమెంట్ దీని మీద కొంచెం సీరియస్‌గా దృష్టి పెట్టి ఆలోచిస్తే మంచిదని నా ఉద్దేశం. ఇది ఈ సబ్జెక్ట్‌లో నేను చెప్పాలనుకున్నది. ఇది గవర్నమెంట్ చాలా గట్టిగా తీసుకోవాల్సిన డెసిషన్. ఎందుకంటే ఆరోగ్యశ్రీ మీరు ప్రతి ఎవ్రి పర్సన్‌కి 5,00,000 ఇస్తున్నారు. అందులో ఒక టెస్ట్ పెట్టండి. పెళ్లి చేసుకునే వాళ్ళకి ఈ టెస్ట్‌లనేది పెట్టండి. అందులో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్‌తో పుట్టే పిల్లలుంటారా? దాదాపుగా టెస్ట్‌కయితే 25,000 నుంచి 20,000 అదే 25,000 నుంచి 30,000 దాకా అవుతది. లేకపోతే 10,000 నుంచి 18,000 దాకా ఇవి టెస్ట్‌లవి. అటువంటి టెస్ట్‌లు ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా పెళ్లిళ్లు చేసుకునే మొగుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పెళ్లిళ్లు చేసుకునే ముందు ఈ టెస్ట్‌లు చేయించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోండి అని చెప్పి గట్టిగా అవేర్‌నెస్ మీరు తీసుకురాగలిగితే గవర్నమెంటు ఇటువంటి సమస్యలను చాలా వరకు అరికట్టగలుగుతాం. ఎందుకంటే ఈ మెడిసిన్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే స్విట్జర్లాండ్ నుంచి తీసుకొస్తున్నారని చెప్తున్నారు. స్విట్జర్లాండ్‌లో 90,00,000 మంది జనాభాలో ఇటువంటి మెడిసిన్ తయారు చేసే వ్యవస్థ ఉంది గానీ, ఇండియాలో 140,00,00,000 మంది జనాభాలో ఈ మెడిసిన్ కనిపెట్టి అంత తెలివితేటలున్న ఇండియన్ లేని అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్‌గా ఉన్న మన దేశాన్ని మనం కించపరుచుకోకుండా ముందుకు తీసుకెళ్ళాలంటే కనీసం ఇటువంటి ఆలోచన అయినా సరే మన గవర్నమెంట్‌లో ఉన్న పెద్దలు ఆలోచించి తీసుకుంటే బావుంటది. ఇది ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, లేకపోతే నరేంద్ర మోడీ గారు ఇలాగ మన దేశ పెద్దలందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకొని మంచి పనికి పూనుకుంటే రాబోయే తరాలైనా సరే మీ విగ్రహాలు పెట్టకపోయినా గానీ మనసులో మీ గురించయితే మాట్లాడుకుంటారనేసి నా ఉద్దేశం అండి. అలా మాట్లాడుకోవాలని కోరుకుంటున్నాను. ఏదేమైనా గానీ అటువంటి ఫ్రాడ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈ స్కామ్‌లు చేసే వ్యక్తులు వాళ్ళనైతే మాత్రం ఖచ్చితంగా నిర్మూలించండి. ఎందుకంటే అటువంటి వాళ్ళ వల్ల దేశం అయితే మాత్రం సుభిక్షంగా ఉండదు. ఎందుకంటే ఈరోజు పసిపిల్లోడి చేతిలో రూ. 10,00,000 దొబ్బేస్తున్నాడు అంటే వాడు రేపొద్దున ఎప్పటికైనా ప్రమాదమే ఆడు. ఆడు రేపొద్దున దేశంలో ఏ మానవ టెర్రరిస్ట్ ఎవడైనా వచ్చి పాకిస్తానోడు, బంగ్లాదేశోడు వచ్చి ఇక్కడ నేను బాంబేసుకుంటానురా నీ దగ్గర నుంచి షెల్టర్ కావాలిరా అంటే వాడు రూ. 10కైనా సరే షెల్టర్ ఇచ్చేసి మన దేశం మీద బాంబేయించే రకమైన వ్యక్తులు, అటువంటి దుర్మార్గులు, అటువంటి వాళ్ళనైతే మాత్రం ఖచ్చితంగా నిర్మూలించాలి. అది లీగల్‌గా యాక్షన్ తీసుకోవడానికి కుదరకపోతే ఇల్లీగల్‌గానే యాక్షన్ తీసుకొని అటువంటి చెత్త వెధవలనైతే మన దేశం నుంచి ఎగిరేయమని కోరుకుంటున్నానండి. అది మంచిది కాదు. అలాగే ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళని మీరు ఎలాగ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోయినా గానీ మీరు ఒక సంస్థని క్రియేట్ చేసి, ఆ సంస్థ ద్వారా ఓకే. అదేదో గురు ఎంఫాక్ట్ ఏదో ఉందంట. అలాంటి ఏదైనా సంస్థలను తీసుకొచ్చి, చక్కగా మీరు ఆ క్రౌడ్ ఫండింగ్ గవర్నమెంట్ ద్వారా చేయించగలిగితే ఖచ్చితంగా అది ఉపయోగపడుతది. ఎందుకంటే గవర్నమెంట్‌ని నమ్మి డబ్బులివ్వాలంటే భయపడే చాలామంది జనాభా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 10,00,000, 20,00,000 ఇవ్వడానికి ధైర్యం చేసి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ తరపు నుంచి ఇత్తే వాళ్ళు టాక్స్ అడుగుతారేమో, లేకపోతే నీకింత డబ్బులెక్కడ ఉన్నాయని అడుగుతారేమో అనేసి భయపడుతున్న ఆ వ్యక్తులకి మాత్రం మీరు భరోసా ఇచ్చి, ఇది మాత్రం మేము వ్యక్తిగతంగా బయట పెట్టం. ఓకే. ఇటువంటి మంచి పనికి మీరు ఉపయోగపడుతున్నారు గాబట్టి, ఇంకా మీకింకా హెల్ప్ చేస్తాం గవర్నమెంట్ తరపు నుంచి. మీరు 10,00,000 ఇస్తున్నారంటే, ఆ 10,00,000కి మీకు విలువైన గవర్నమెంట్ తరపు నుంచి మీకు విలువల్ని ఇస్తాము. లేకపోతే మీకు మంచి మంచి అవార్డ్స్ ఇస్తామని ప్రోత్సహిస్తే, ఖచ్చితంగా మన ఇండియాలో చాలామంది టాక్స్ కట్టడానికి ఇష్టపడిన వ్యక్తులు ఇటువంటి విషయాల్లో మాత్రం ముందుకు రావడానికి ముందుంటారని నా ఉద్దేశం అండి. ఇది మీకు అర్థమవుతుందనేసి గవర్నమెంట్స్‌ని చేతులెత్తి అర్థిస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. ఇటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని అయితే మాత్రం జనాలు నమ్మకండి. ఓకే. ఏదైనా సమస్య ఉందంటే 10,00,000 ఇచ్చి చెయ్యుందండి మీ దగ్గర ఒక 5,000 ఖర్చు పెట్టి ఆ లొకేషన్‌లో ఉన్న మనిషికి ఫోను చేసి అది నిజంగా ఆ డబ్బులు అతనికి అందుతున్నాయో లేదో తెలుసుకునేంత సామర్థ్యం మీ దగ్గర లేదని నేను అనుకోవట్లేదు. ఓకే. అది మీ దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇది అర్థం చేసుకోండి. అలాగే ఈ విషయం మీద, ఈ కంటెంట్ మీద మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి కంటెంట్‌తో మీ ముందుంటాను. అప్పటి వరకు సైన్ ఔట్ మీరామ్.